ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి స్వల్ప ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. దాంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎలాంటి భయం లేదని వైద్యులు తెలిపారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాలూరు నుంచి పార్వతీపురం వెళ్తున్న సమయంలో మంత్రి అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం డీహైడ్రేషన్ వల్ల మంత్రి ఇబ్బంది పడినట్టు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని, రిపోర్టులు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. గౌరవనీయులు మన మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు కొద్దిగా నీరసంగా ఉండి వచ్చారంటే ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కొంచెం ఈ ఎండలు వాటి వల్ల డిహైడ్రేషన్ అయ్యి కొంచెం బీపీ తగ్గి వచ్చారంట. అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు అంతా బాగుంది. ఆవిడ కండిషన్ అంతా కూడా ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అన్ని జనరల్ కండిషన్, ఇన్వెస్టిగేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే ఏమీ లేదు. అంతా బాగానే ఉన్నారు. కొంచెం డిహైడ్రేషన్ వల్ల, ఈ ఎండ తీవ్రత వల్ల కొద్దిగా నీరసం వచ్చి మాత్రమే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. పంపించేస్తాం, ఈవినింగ్ పంపించేస్తాం. అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడే ఒక 1 hour అయింది వచ్చి. అంత నార్మల్గా ఉన్న ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా అవుతున్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం. ఏమంటే ఈవినింగ్ 6-7 టైంకి ఇంటికి డిశ్చార్జ్ చేస్తాం. గౌరవనీయులు మన మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు కొద్దిగా నీరసంగా ఉండి వచ్చారంటే ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు.